పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న భూములకిచ్చే పరిహారం కాజేసేందుకు కొంతమంది రంగంలోకి దిగుతున్నారు. హక్కుదారులమంటూ కోర్టు నుంచి స్టేలు తెచ్చుకోవడంపై నిర్వాసిత రైతులు గగ్గోలు పెడుతున్నారు. కుక్కునూరు మండలంలో రైతుల పరిహారం పంపిణీ విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు కోసం భూసేకరణ కార్యక్రమం వేగవంతం అవుతుంది. శివారు భూములున్న కుక్కునూరు మండలానికి సంబంధించి భూసేకరణ పూర్తి చేసి నిర్వాసితులకు పరిహారం అందించేందుకు అధికారులు సిద్ధపడుతున్న సమయంలో కోర్టు నుంచి నోటీసులు రావడంతో ఈ ప్రక్రియకు అడ్డుకట్టపడింది. కుక్కునూరు, పాతబూర్గంపాడు మండలాల్లో 170 చట్టం పరిధిలో కొన్ని భూములున్నాయి. తొలి విడత 17,000 ఎకరాలు, రెండో విడత 2,600 ఎకరాలు సేకరించాల్సి ఉండగా మొత్తంగా 14,000 వరకు సేకరించారు. మిగిలిన దాదాపు 5,000 ఎకరాల వరకు సేకరించాల్సి ఉంటుంది. ఆ అవార్డు ఎంక్వైరీకి మేము నోటీసులు పట్టుకొని వెళ్తే హైకోర్టు నుంచి స్టేలు వచ్చినాయని భూసేకరణాధికారి గారు, కుక్కునూరు భూసేకరణాధికారి గారు చెప్పారు మాకు. ఇది చాలా అన్యాయం. మా నాన్నగారు 1960కి 69కి 67, 68, 55 కాడ నుంచి కొనుక్కున్న భూములండి ఇవి. అమ్మేశారండి. అమ్మేసి ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ మాకు నోటీసులు భూమి మాదని నోటీసులు పంపిస్తున్నారు. గంగాధర పట్ల జగన్నాథం గారి మనవడటండి, మా ఆయన కూడా లేడండి. దానివల్ల మాకు ఇబ్బందేనండి. 2 పిల్లగాళ్ళు ఉన్నారండి. మా పరిస్థితి పోలారం వచ్చి నష్టపోతున్నాం కదండి. ఎక్కడికి పోయినా 1 సెంటు భూమి రాదు. ఇప్పుడు వాళ్ళందరూ సిరపడిపోయారు. ఇప్పుడు మాకు ఏమీ లేదని మేము మన ఎత్తునే టెన్షన్గా బాధపడతాం. 1970 సంవత్సరానికి ముందు ఈ ప్రాంతంలో భూములన్నీ భూస్వాముల చేతుల్లో ఉండేవి. 170 చట్టం అమలు చేసిన తర్వాత పెద్ద రైతులు వేరే రైతులకు విక్రయించారు. 1965, 69 సంవత్సరాల మధ్యలో ఈ విక్రయాలు పెద్ద సంఖ్యలో జరిగాయి. కొన్ని రిజిస్టర్ కూడా అయ్యాయి. పహాణీలో, పట్టాదార్ పాస్ పుస్తకాల్లో కూడా కొనుగోలు చేసిన రైతుల పేర్లతోనే ఉన్నాయి. శిస్తులు కూడా వేరే చెల్లిస్తున్నారు. ఆన్లైన్లో కూడా వీరి పేర్లే ఉండటంతో భూసేకరణ అధికారులు 2016 జూన్ 24న ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకటించారు. అభ్యంతరాలు ఉంటే 6 నెలలలోపు సమర్పించుకోవచ్చునని సూచించారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో గత ఏడాది సెప్టెంబర్ 26న రూడీ నోటిఫికేషన్ వేశారు. తరువాత అవార్డు నోటీసులు జారీ చేశారు. 1969 సంవత్సరం నాటికి ముందు విక్రయించిన రైతుల వారసుల పేర్లతో కోర్టు నోటీసులు రావడం కలవరం కలిగిస్తోంది. ఫలితంగా పరిహారం పంపిణీకి ప్రతిష్టంభన ఏర్పడింది. ఇలా సుమారు 1,250 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మేము ఏం చేయాలో మతులుపోయి అసలు సావాలో బతకాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి. మేము మాకు ఆధారం 1954 నుంచి కాస్తులు ఉంటూ వాళ్ళు రాసిచ్చిన అగ్రిమెంట్ కూడా ఉన్నదండి. వాళ్ళ తండ్రి గారు అనగా సల్లా కోటయ్య గారు, ఆయన రాసిచ్చిన అగ్రిమెంట్ కూడా ఉంది. అగ్రిమెంట్ మేము అమ్మలేదు, మా భూమి మాదని వీళ్ళు నోటీసులు ఇప్పిస్తున్నారండి. అమౌంట్ కోసం అమౌంట్ వస్తుంది కాబట్టి ఎకరానికి అమౌంట్, పోలవరం దాని గురించి అమౌంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మాకు అమౌంట్ కావాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. రారు. అసలు వాళ్ళకి భూమి ఎక్కడ ఉందో కూడా తెలియదు. వాళ్ళ భూమి ఎక్కడ ఉందో ఏంటనేది కూడా వాళ్ళకి తెలియదు. ఈ పోలవరం డబ్బులు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు. 4 దశాబ్దాలు పైగా వారసత్వంగా సాగు చేస్తున్న భూములపై సంబంధం లేని వ్యక్తులు అడ్డు చెప్పడం తమకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని రైతులు వాపోతున్నారు. ఇటు బొత్తుల వాళ్ళ తాతగారు అని చెప్పి చింతరాల రవికుమారు 1940 పానీ తీసుకొని వచ్చి మాకు కోర్టులో అడ్డం పెట్టిండు అనమాట. మనం కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చి అడ్డం పెట్టారు. ఇబ్బంది మాకు కావాలని మేము కూడా కోర్టుకి ఇచ్చామని. హైకోర్టుకి మేము పూర్వం నుంచి ఉన్నాము. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయన ఏం ఆధారం లేకుండా కేసేసాడు. కేసేసినందువల్ల మేము నష్టపోతున్నాం. ఇప్పుడు మాది ఆపేశారు స్టేజ్ తెచ్చి. అసలు మాకు నోటీసు మాకు సంబంధం లేదు. ఎవరో రావులపాటి మోహన్ రావు గారికి ఇచ్చారు. మేము ఆనర్లమని చూపించు చేశాడు. రావులపాటి మోహన్ రావు గారికి సర్వే నెంబర్ మట్టికి అక్కడ చూపించారు. అసలు ఆయనకి సంబంధమే లేదు ఈ భూమికి. స్టే తొలగింపునకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని, నిజమైన హక్కుదారులకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.